ఈ ప్రపంచంలో హెల్తీ లేదు, అన్‌హెల్తీ లేదు. ఓన్లీ ప్లాసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ ఉన్నాయి అంతే. సో, మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే ప్రపంచంలో క్యాన్సర్ వల్ల చచ్చిపోయేవాళ్ళు అండ్ గుండె జబ్బుల వల్ల చచ్చిపోయేవాళ్ళ కంటే రాంగ్ మెడిసిన్ వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ. అంటే దీన్ని బట్టి మెడిసిన్ అనేది అల్టిమేట్‌గా పనిచేయటంలా. సో, మనకి డిసీజ్ ఎందుకు వస్తున్నాయి మరి మెడికల్ పని చేసినప్పుడు? థాట్ ప్రాసెసింగ్ వల్ల, కార్టిజాల్ రిలీజ్ అవ్వడం వల్ల, అడ్రినల్ రిలీజ్ అవ్వడం వల్ల. ఇవన్నీ కూడా మనం ఎందుకు రిలీజ్ అవుతుంది? మన బ్రెయిన్ కరెక్ట్‌గా లేదు. మన బ్రెయిన్‌ని ఎప్పుడైతే అలైన్‌మెంట్‌లో పెట్టుకుంటామో అన్నీ వాటన్నిటి అయ్యే కరెక్ట్‌గా రిలీజ్ అయిపోతాయి అనమాట. అంటే హీలింగ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం డోపమైన్ రిలీజ్ చేస్తామో, సో ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తామో, అప్పుడు మనకి దేనితో పని లేదు. సో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, జాయ్‌ఫుల్‌గా ఉండాలి. మనకి హాస్పిటల్‌లో వెళ్ళి మీరు చనిపోతారు అని చెప్తే, ఒక సంవత్సరంలో చనిపోతారు. అదంతా మన బ్రెయిన్‌లో ఆళ్ళు చేస్తున్నారు. సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇదే ఫ్యాక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో చెకింగ్ చేసి, సో సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో, సిల్వా మెథడ్స్‌తో చాలా జబ్బులు నయమవుతాయి. సో మీరు సిల్వా మెథడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ నెంబర్ కనిపిస్తున్నాయి కదా! ఈ నెంబర్‌కైతే మనం బయోలాజికల్ ఏజ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. క్రోనాలజికల్ ఏజ్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ ఆల్ఫా షేట్‌తో. సో ఈ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం. మీకైతే ఫ్రీగా పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా పంపిస్తాం. అసలు ఎట్లా